హాయ్ అండి. వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్. సుబ్రహ్మణ్య స్వామి గురువుగా, తన తండ్రి అయిన పరమశివుడు శిష్యుడిగా ఉన్న ఆలయం. సుబ్రహ్మణ్య స్వామి తన తండ్రి అయిన శివుడికి ప్రణవ మంత్రం ఓం యొక్క రహస్యాన్ని వివరించిన ఆలయం. శివుడు ఓం ప్రణవ మంత్ర రహస్యాన్ని ఎందుకు మర్చిపోయాడు? ఎలా మర్చిపోయాడు? శివుడికి వచ్చిన శాపం ఏమిటి? బ్రహ్మదేవుడిని సుబ్రహ్మణ్య స్వామి ఎందుకు చెరసాలలో బంధించాడు? ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి నెమలికి బదులుగా ఏనుగుని ఎందుకు అధిరోహించాడు? గంగానది కావేరి నదితో కలిసి ఉపనదిగా ఉన్న ఆలయం. మరి ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి వీడియోనైతే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోలను మిస్ చేసుకోకూడదు అనుకుంటే ఖచ్చితంగా మరి అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. స్కంద పురాణం ప్రకారం ఒకసారి ఋషులు దేవతలందరూ కైలాసంలో పార్వతితో శివుడి విహారాన్ని చూసేందుకు సమావేశమయ్యారు. దీంతో భూమి ఒకవైపుకు వంగిపోయింది. శివుడు అగస్త్య మహర్షిని దక్షిణం వైపుకు వెళ్ళమని కోరాడు. అగస్త్యుడు దక్షిణానికి 2 కొండలను తీసుకురమ్మని ఎత్తుంబ అనే రాక్షసుడిని నియమించాడు. ఎత్తుంబ కొండలను దక్షిణంగా తీసుకువెళ్తుండగా ఒక ప్రదేశంలో విశ్రాంతి తీసుకున్నాడు. తిరిగి కొండలను ఎత్తడానికి ప్రయత్నిస్తే ఒకటి చలించలేదు. చూస్తే కొండపై ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. ఆ యువకుడిపై రాక్షసుడు దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అగస్త్యుడు ఆ యువకుడిని సుబ్రహ్మణ్య స్వామిగా గుర్తించి ఆ రాక్షసుడిని క్షమించమని కోరాడు. కార్తికేయుడు క్షమించి ఆ కొండను అక్కడే వదిలివేయమని, అది తన నివాస స్థానమని చెప్పాడు. అదే స్వామిమల కొండగా ప్రసిద్ధి పొందింది. ఓం అనే ప్రణవ మంత్రం యొక్క అర్థం శివునికి తెలుసు. కానీ ఒకసారి భృగుడు తపస్సు చేయదలిచాడు. తన తపస్సుకు భంగం కలగరాదని, తన తపస్సుకు ఆటంకం కలిగించేవాడు బ్రహ్మజ్ఞానాన్ని మర్చిపోతాడని శాపం ముందే నిర్ణయిస్తాడు. తదుపరి మోక్షం కోసం శివుడి కోసం తపస్సు మొదలు పెడతాడు. అతడి తపస్సుకు మెచ్చిన శివుడు భృగుని వద్దకు వచ్చినా అతడు తపస్సు నుండి బయటకు రాడు. శివుడు చేయి వేసి తట్టి లేపాడు. మహర్షి శివుడిని చూసినందుకు సంతోషించినా తన శాపం శివుడిని ప్రభావితం చేస్తుందని విచారిస్తాడు. శివుడిని క్షమించమని వేడుకుంటాడు. భృగు మహర్షి శాపాన్ని శివుడు సంతోషంగా అంగీకరించి శాప విమోచనం తన పుత్రుడి ద్వారా జరుగుతుందని చెప్తాడు. అలా ఆ శాపం శివుడి ప్రణవ మంత్రాన్ని మర్చిపోవడానికి కారణం అవుతుంది. ఈ విశ్వధ్వని ఓం యొక్క అర్థాన్ని సుబ్రహ్మణ్య స్వామి తన తండ్రి అయిన శివుడికి ఎలా వెల్లడించాడు అనే కథతో ఈ క్షేత్రం సంబంధం కలిగి ఉంది. పురాణాల ప్రకారం ఒకరోజు సృష్టికర్త అయిన బ్రహ్మ సృష్టిలో నిమగ్నమై సృష్టి మొత్తం తన ద్వారానే జరుగుతుందని, తానే పరమాత్మ అని, అధిదేవత అని అహంకారానికి లోనయ్యాడు. ఒకనాడు బ్రహ్మ కైలాసానికి వెళ్ళినప్పుడు ఆడుకుంటూ ఉన్న బాల సుబ్రహ్మణ్య స్వామి ప్రణవ ఓం యొక్క అర్థాన్ని అడుగుతాడు. బ్రహ్మ తెలియదని తన అజ్ఞానాన్ని అంగీకరించడంతో సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మను చెరసాలలో బంధిస్తాడు. బ్రహ్మను బంధించడంతో సృష్టి కార్యక్రమాలన్నీ కూడా నిలిచిపోతాయి. దాంతో బ్రహ్మను విడుదల చేయమని దేవతలు శివుడిని ప్రార్థిస్తారు. వెంటనే పరమశివుడు వచ్చి బ్రహ్మ జ్ఞానంలో కించిత్ దోషం ఉండవచ్చు, అంత మాత్రాన కారాగారంలో పెట్టకూడదు, ఆయనని విడిచిపెట్టే అని చెప్పగా సుబ్రహ్మణ్య స్వామి వెంటనే బ్రహ్మని విడిచిపెడతాడు. పరమశివుడు ప్రణవ ఓం యొక్క అర్థం నీకు తెలుసా అని అడుగుతాడు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి నాకు తెలుసు, కానీ చెప్పాలంటే తనను గురువుగా అంగీకరించగలిగితేనే వివరించగలనని చెప్తాడు. కుమారుడి అభ్యర్థనను శివుడు అంగీకరించి శిష్యుడిగా ఓం యొక్క వివరణను వినిపించమని కోరుతాడు. భృగుని వలన కోల్పోయిన తన పూర్వజ్ఞానాన్ని తిరిగి పొందుతాడు. శివునికి సుబ్రహ్మణ్య స్వామి ప్రబోధం తిరువాయర్ నుండి ప్రారంభమైంది. పరమశివుడు తన పవిత్రమైన నందిని విడిచిపెట్టిన ప్రదేశాన్ని నందిమతగు అని, గణేశుడిని కూర్చోబెట్టిన ప్రదేశాన్ని గణపతి అగ్రహారమని, పార్వతీదేవిని కూర్చోబెట్టిన ప్రదేశాన్ని ఉమయాలపురం అని పిలుస్తారు. తలపై ఉన్న గంగానదిని గంగాధరపురం అంటారు. తర్వాత శివుడు సుబ్రహ్మణ్య స్వామి ఉపదేశాన్ని పూర్తి చేయడానికి ఒక కొండపై కూర్చుంటారు. ఈ ప్రదేశాన్ని స్వామిమలై అని పిలుస్తారు. ఈ ఆలయంలో కొడుకు వలన
జ్ఞానాన్ని పొందిన శివుడు గురువుకి ఇచ్చిన గౌరవంగా తండ్రి కంటే ఉన్నతమైన పీఠంపై అంటే కొండపైన సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయం ఉంటుందండి. క్రింద భాగంలో సుందరేశ్వర మీనాక్షిల దేవాలయం ఉంటుంది. ఇన్ని విశేషాలు కలిగిన ఈ ఆలయాన్ని స్వామిమలై అని పిలుస్తారు. ఈ ఆలయం సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం కాబట్టి సంతానం కోసం ఇక్కడ మీకు ఈ వీడియోలో చూపించిన విధంగా ఆ చెట్టుకి ఉయ్యాలని కడతారు. స్వామిమలైలో సుబ్రహ్మణ్య స్వామి నెమలికి బదులుగా ఏనుగును అధిరోహించాడు. సుబ్రహ్మణ్య స్వామి హరికేశ అనే రాక్షసుడిని నాశనం చేసినప్పుడు ఇంద్రుడు సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చిన బహుమతే ఈ ఐరావతం. గంగాదేవి స్వామినాథ స్వామిని దర్శించి కావేరీ నదితో పాటు ఈ ప్రదేశంలో ఉండేలా అనుగ్రహం కోరింది. స్వామి అనుమతించి ఈ ఉపనదికి కుమారతరై అని పేరు పెట్టారు. కుమారతరైతో పాటు నేత్ర పుష్కరిణి, శరవణపోయికై, బ్రహ్మత్తన్ చెరువు, వజ్రతీర్థం వంటి పంచతీర్థాలు ఈ ఆలయ ప్రాంతంలో ఉన్నాయి. ఒక పురాణం ప్రకారం తన పాపాల కారణంగా చూపు కోల్పోయిన సుమతి అనే అందభక్తురాలు భరద్వాజ మహర్షి సలహాను తీసుకొని ఇక్కడ నేత్రతీర్థంలో స్నానం చేసి చూపుని తిరిగి పొందిందంట. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు కొండపైన ఉంటారని చెప్పాను కదండి. నా వెనక చూడండి మెట్లున్నాయి కదా, అవి మొత్తం 60 మెట్లు. ఈ 60 మెట్లు ఎక్కి పైకి వెళ్తే మనకి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం ఉంటుంది. ఈ 60 మెట్లు కూడా హిందూ క్యాలెండర్ యొక్క 60 సంవత్సరాలను సూచిస్తాయంటండి. ఆలయం లోపలికి మొబైల్ని అలౌ చేయరు కాబట్టి నేను ఎంతవరకు అయితే వీడియోని తీయగలిగానో అంతవరకు నేను వీడియోని తీసి మీకు చూపిస్తున్నానండి. ఈ టెంపుల్ టైమింగ్స్ విషయానికి వస్తే ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5:30 నుండి రాత్రి 9 గంటల వరకు. ఇక్కడ చూడండి ప్రసాదాలు కనిపిస్తున్నాయి కదా, ప్రసాదాలు అయితే అమ్ముతున్నారు. అది పొంగలి, ఇది స్వీట్ పొంగల్ అంట. ఇక్కడ ఉన్న ప్రతి ప్రసాదం కూడా ఈచ్ ప్యాకెట్ 40 రూపీస్ అండి. పక్కన చూడండి పులిహోర ఉంది, తర్వాత దద్దోజనం, అలాగే వాటర్ బాటిల్స్ అయితే అమ్ముతున్నారు. టేస్ట్ అయితే పర్వాలేదండి. మేము దద్దోజనం పులిహోర తీసుకున్నాం. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉంది అంటే చెన్నై నుండి 290 కిలోమీటర్ల దూరంలో తంజావూరు జిల్లాలో కావేరీ నది ఒడ్డున తిరువాయూర్ కుంభకోణం హైవే నుండి 5 కిలోమీటర్ల దూరంలో స్వామిమలైలో ఉంది. ఈ ఆలయం 2వ శతాబ్దం నుండి సంగం కాలం నుండి ఉనికిలో ఉందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారిని స్వామినాథ స్వామి అని కొలుస్తారండి. స్వామినాథ అంటే గురువు అని అర్థం. సుబ్రహ్మణ్య స్వామి ఆ పరమశివుడికి ప్రణవ మంత్రం ఓం యొక్క రహస్యాన్ని వివరిస్తున్న దృశ్యమండి ఇది. కొండపైన ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వారి మందిరం వెలుపల విఘ్నేశ్వర స్వామి వారి మందిరం ఉంటుందంట. ఎవరైనా స్వామివారి యొక్క ఆర్జిత సేవలు చేసుకోవడానికి లోపలికి వెళ్లే ముందు విఘ్నేశ్వరుడి దగ్గర సంకల్పము చేసుకొని లోపలికి వెళ్ళాలంట. తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయాలు బాగా ప్రసిద్ధి చెందినవి 6 ఉన్నాయి. అందులో ఇది 4వది. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.